అట్లా ఇట్లా 5వ విడత ఎలక్షన్లు కూడా ఓడిచినాయి. ఇంకో 2 విడతల ఎలక్షన్లు బాకీ ఉన్నాయి. చూస్తా అవి కూడా ఓడిస్తాయి. కానీ ఏమైనా ఈసారి ఎదురు చూపులు అయితే గట్టిగానే అవుతున్నాయి అందరికీ. ఎలక్షన్లు ఓడిచి కొన్ని రాష్ట్రాలల్లో నెల దినాలు, ఇంకిన్ని రాష్ట్రాలల్లో 20 దినాలు అవుతున్నా ఫలితాలు రాలేదు. జూన్ 4వ తారీఖు దాకా ఆగాల్సిందే అని అంటుర్రు. అన్నట్టు 5వ విడత ఎలక్షన్లు ఎట్లెట్లా నడిచినాయో ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారే. 5వ మల్క ఎలక్షన్లు కూడా ఓడిచినాయి. ఈసారి 49 పార్లమెంటు జాగలల్లో ఓట్ల పండుగ నడిచింది. పబ్లిక్ పొద్దుగాల్టి సందే లైన్లు కట్టి ఓట్లేసిండ్రు. ఏలికి ఇంకు సుక్క అంటించుకొని ఇంటికి పోయిండ్రు. అందరేమో గాని 5వ మల్కల చెయ్యి పార్టీ లీడరు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీల ఓట్ల జాతర నడిచింది. అగ చూడర్రే, గుడికి పోయి దేవునికి పబ్బతి పట్టిండు సారు. అటెనక పోలింగ్ స్టేషన్ల చుట్టూ తిరుగుకుంటా ఎక్కడెక్కడ ఎట్టెట్ట నడుస్తాందో ఎవ్వారం అంతా తెలుసుకున్నాడు. చెయ్యి పార్టీకి కంచుకోటనే అయినా సారు అస్సలు లాపర్వ చేయలేదు. రాయ్ బరేలీ ఈడ్చిపెట్టి ఎటూ పోలేదు. అటు అమేథీల పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ మేడం కూడా ఓటేసింది. గెలిచేది మేమే అన్నట్టు మాట్లాడింది. ఇంకో దిక్కు ముంబైలో ఓట్ల జాతర నడిచింది కాబట్టి సినిమా హీరోలు హీరోయిన్లు అందరూ యాది మరవకుండా ఓటేసిండ్రు. నలుగురికి చెప్పేటోళ్ళు కాబట్టి మళ్ళా వెనక సిరికి మాట వస్తుంది అనుకున్నారో ఏమో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేసిండ్రు. షూటింగులు బంద్ పెట్టి ఇంటికాన్నే ఉంటున్న బాలింత దీపిక పదుకొనే ఇంటి ఆయన రణవీర్ సింగ్ తోని కలిసి వచ్చి ఓటేసింది. ఇక శానొద్దులకు బయటకు వచ్చేటాలకు కెమెరా వాళ్ళు దొరికిందే సాందని ఫోటోలు గట్టిగానే క్లిక్కు అనిపించిండ్రు. ఇన్నొద్దులు కెనడా దేశం పౌరుని లెక్క ఉన్న హీరో అక్షయ్ కుమార్ పోయినేడే మన దేశ పౌరసత్వం తెచ్చుకున్నాడు. అట్లయిగా 50 ఏండ్లు దాటినాక తొలతసారి ఓటేసిండు. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, విద్యా బాలను గిట్లా అందరూ ఓటేసిండ్రు. షెర్లిన్ చోప్రా అనే గీ హీరోయిన్ అయితే డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళే వచ్చి ఓటేసినట్టున్నది. ఇక 5వ మల్క ఎలక్షన్లలో పెద్దగా లొల్లులేం కాలేదు. అక్కడిక్కడే చిన్న చిన్న కీసులాటలు తప్పితే ఎవ్వలకేం పరిశాన్ కాలేదు. ఏమైతే అట్టిట్లా 5 విడతలైనాయి. ఇంకో 2 గడిస్తే ఇక అప్పుడు ఫలితాలు బయటకు వస్తాయి. అందరి జాతకాలు బయటపడతాయి.